ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బురద జల్లడం మానుకోకుంటే మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ భరతం పడతామని డీసీసీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్ అన్నారు. మానకొండూరు శాసనసభ్యులు డబ్బుల కోసమే సహకార సంఘాలకు ప్రత్యేక అధికారులను నియమించారని, అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ ఆరోపణలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎల్ఎండి కాలనీలో క్యాంప్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రస్మై అసత్యపు ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. రస్మై బాలకిషన్ నోటికొచ్చినట్లు మాట్లాడడం ఇకనైనా మానుకోవాలని, ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణపై అవాకులు చెవాకులు పేలితే నాలుక చీరేస్తామని తాళ్లపల్లి సంపత్ గౌడ్ హెచ్చరించారు. అమావాస్యకో పున్నానికో వచ్చిపోయే రస్మై వచ్చినప్పుడల్లా ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేయడం ఆయనకు పరిపాటిగా మారిందని విమర్శించారు. అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న కవ్వంపల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇక సహించబోమని, తగిన శాస్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సింగిల్ విండో చైర్మన్, 5 లక్షలకు వైస్ చైర్మన్ పదవులు ఇప్పించిన రస్మై నీతులు వల్లించడం హాస్యంగా ఉందని ఎద్దేవా చేశారు. గోసి గంగూరుతో వచ్చిన రస్మై బాలకిషన్ కోట్లు విలువ చేసే ఆస్తిపాస్తులు ఎలా సంపాదించాడో చెప్పాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డైరెక్టర్ అల్వాల కోటి డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికి అక్రమ సంపాదనే తప్ప నీతివంతంగా సంపాదించలేదని ఆయన స్పష్టం చేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడే రస్మై అవినీతి గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా, దొంగే దొంగ దొంగ అన్నట్టు అరిచినట్టుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. నియోజకవర్గానికి వస్తూ మా డాక్టర్ సాబ్ మీద లేనిపోని అభాండాలు వేస్తూ ఆయన ఏవైతే వ్యవహారాలు సాటుకు మాటకు వ్యవహారాలు చేసిండో ఎదుటి వ్యక్తి కూడా అతనే చేస్తాడు అనుకొని భ్రమించి నీలాగా సొసైటీ చైర్మన్లకు ఒక రేటు, వైస్ చైర్మన్లకు ఒక రేటు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు ప్రతి ఒక్కరికి రేటు కట్టి తీసుకునే విధానం మరి ఎదుటి వ్యక్తి మా డాక్టర్ సాబ్ కూడా చేశారనుకుంటే ఆయన అవివేకం. నీ భాగవతం ఎవరికి తెలియదు, నీ భాగవతం తెలిసే ప్రజలు నీకు గుణపాఠం చెప్పారు. మా మానకొండకు సంబంధించిన సొసైటీ చైర్మన్ దగ్గర డిమాండ్ ఎవరు పైసలు ఎక్కిస్తే వాళ్ళు 15, 20, 25 లక్షలని డిమాండ్ చేసి 4 డైరెక్టర్లున్న మా గంగిపల్లి గ్రామానికి కాదని 25 లక్షలు ముట్ట చెప్పిన వ్యక్తికి చైర్మన్ ఇచ్చింది నిజం కాదా? కనీసం వైస్ చైర్మన్ అడిగితే వైస్ చైర్మన్కు 5 లక్షలు తీసుకొని వైస్ చైర్మన్ ఇచ్చింది నిజం కాదా? నీకు దమ్ముంటేరా, నీ నాయకులు వస్తారు, నీ చెంచగాళ్ళు వస్తారు, ఎవరు వస్తారు, మేము నిరూపిస్తాం. నీ ఇలాంటి అలవాటు మరి మా సార్ పుణ్యాన్ని అవాకులు పేవాకులు వేస్తే బిడ్డ జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. 24 అవర్స్ అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సేవలకై, ప్రజా సమస్యలపై కొట్లాడుతూ ప్రజా సమస్యలు తీస్తున్నటువంటి మా కవ్వంపల్లి డాక్టర్ మీద నీకు నిద్రలేసినప్పుడు, నీకు గుర్తొచ్చినప్పుడు అవాకులు చెవాకులు అంటే బిడ్డ నాలుక ఓస్తామని చెప్తా ఉన్నా. నీ చెంచగల్ల భాగవతం, నీ భాగవతం ఈ నియోజకవర్గం తెలిసే ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టిరు. చాలామంది నీ బాధ్యతలు ఉన్నారీడా బిడ్డ. నీ భాగవతం వస్తే నిర్ణయం మండలంలో అడుగు పెట్టావు, నియోజకవర్గంలో అడుగు పెట్టావు. మేము నీవిన మాట్లాడాలి, నీ భాగవతం బయట తీయాలనుకుంటే మా సారు కవంపల్లి గారు నీలాంటి ఈ చిల్లర మాటలకు స్పందించకుండా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతూ ప్రతి నిత్యం ప్రజలతో ఉంటుడు కాబట్టి మేము కూడా నీ జోలు తీసుకుంటలేం. నేను ప్రజల బుద్ధి చెప్పిన, ఓటు ద్వారా బుద్ధి చెప్పిన నేను వదిలేసినాం. మాకు ఇచ్చిన అవకాశాన్ని మా సార్ వినియోగించుకోవాలని ప్రతి నిత్యం 24 అవర్స్ అభివృద్ధి మీద ఫోకస్ పెడుతుండు. జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. ఇంకో తాప నీ చెంచగా ఏది చెప్తుంది నువ్వు పూర్తిగా గ్రహించకుండా, మనిషికో జీవం ఉండాలి, రాష్ట్రంలో ఒక్క జీవం ఉంటుంది, కానీ పూర్తి విషయం తెలుసుకోకుండా వాళ్ళు ఏదో చెప్పారు, నువ్వేదో ఇది ఖచ్చితంగా ప్రెస్ మీట్ కొడితే మళ్ళీ 2 నెలల దాకా అయిపోతుందని ప్రెస్ మీట్ పెట్టి పూర్తి జ్ఞానం తెచ్చుకోవాలని చెప్తున్నావు. 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినావు. కొంచెం జ్ఞానం, పూర్తి అవగాహన తెలుసుకొని మాట్లాడాల్సిందిగా మేము మానకొండ పక్షాన మీకు హెచ్చరిస్తా ఉన్నాం. సొసైటీలలో మీరు మానకొండ సొసైటీ పెద్దలన్నట్టు 20 లక్షల రూపాయలు తీసుకొని గోవిందారెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చింది, ఇది నిజము కదా? నాకు తెలియదు అనుకుంటున్నావా? మా దేవుపల్లి సొసైటీ నుంచి 10 లక్షల రూపాయలు తీసుకొని మైలామ్మానికి
నువ్వు సొసైటీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చింది మాకు తెలియదా? అప్పుడు మేము ఎందుకు పోనీ అంటే కోరుకుంటే ఈరోజు నువ్వు మమ్మల్ని మా డాక్టర్ సాబ్ మీద లంచాలు తీసుకుంటున్నాడు, పైసలు వసూలు చేసుకుంటున్నాడు, కమిషన్ నానా అని అంటున్నావు. బిడ్డ, నువ్వు చేసినటువంటి అరాచకాలకు మేము చూసి ఊరుకోమని మేము హెచ్చరించడం జరుగుతూ ఉంది. అదే సొసైటీ ఊటూరు సొసైటీలో అక్రమాలు జరిగాయి, దేవపల్లి సొసైటీలో అక్రమాలు జరిగాయి, 2 కోట్ల దాకా అక్రమాలు జరిగితే వాళ్ళను ఆ చైర్మన్లను డిస్పాల్ చేసారు. అది నీకు తెలియదా? మా చైర్మన్ నీతిమంతులు అని చెప్తున్నావే, ఏమైంది పచ్చిపల్లి సంగతి? అది గుర్తుంచుకొని మాట్లాడాలి. చిల్లర పొల రాజకీయాలు మాట్లాడుకుంటూ నీకు పక్కపండి కూర్చున్నటువంటి నిన్న ఏ ఒక్క చైర్మన్ అని పక్కపండి ఉన్నాడా? వాళ్ళు ఎందుకు రాలేదు? వాళ్ళు నీతిమంతులే కదా, వాళ్ళు ఎందుకు రాలేదు బిడ్డ? ఇంకోసారి మా ఎమ్మెల్యే గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే హెచ్చరిస్తే నేను మానకొండూరు కాన్స్టిట్యూషన్లో బిడ్డ అడుగు ఒక్కనియవు. నువ్వు అంటున్నావు అక్కడ 10 లక్షల కమిషన్ తీసుకుంటాను, ఇక్కడ 10 లక్షల కమిషన్ తీసుకుంటాను. నీ తరహా అక్రమాలకు పాల్పడే వ్యక్తి మా డాక్టర్ సాబ్ కాదు. నీతికి నిజాయితీ మారుపల్లి కవ్వపల్లి సత్తన్న అంటే నీలాగా జోలు పట్టుకొని ఎవరు పైసలు ఇస్తారో అని కాలు గజ్జ కట్టుకొని ఏ వ్యక్తి కాదు. అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి గొప్ప నాయకుడు మా కవ్వపల్లి సత్యనారాయణ గారు. వాటిపైన నా విజితల వాక్యాలు చేస్తే బిడ్డ చూసి ఊరుకోము, నాలుక కోసేస్తామని మానుకోవడం మళ్ళీ తరపున హెచ్చరిస్తాం. మా ఊటూరు సొసైటీ పత్రికేసరికి మాజీ శాసనసభ్యులు రత్నయ్య బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఇలాంటి చైర్మన్ కానీ వాళ్ళని పెట్టుకొని మాట్లాడితే ఒక అర్థం ఉండదు. తన వ్యక్తిగతంగా విమర్శ చేయడానికి దీన్ని సాకుగా మార్చుకొని ఆయన ఏదైనా విధంగా వాళ్ళు డబ్బు తీసుకున్నారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వేరని అనవసరం మాటలు మాట్లాడి తన విలువ దిగదర్శుకునే పద్ధతి చేసిండు. మంచి వ్యక్తి అయిన డాక్టర్ ఎమ్మెల్యే సత్యనారాయణని బదనాం చేసుకుంటూ గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి కానీ సొసైటీ మీద 3% ఇంట్రెస్ట్ కానీ రైతుల ఎరువుల విషయంలో కానీ అన్ని విధాలు విఫలమైన వాళ్ళు ప్రతి సొసైటీకి అవినీతి పాలన చేసింది వాళ్ళ ప్రభుత్వంలో జరిగింది. దాన్ని ఎండగట్టడానికి వరకు సొసైటీ డైరెక్టర్లు కానీ ప్రజలు కానీ ఎంక్వైరీ చేయడానికి కోరితే చెట్టుమంది ఎంక్వైరీ జీవోలో 1,50 లక్షల రూపాయలు దొరికినట్టు డీసీఓ గారు ఇచ్చిన నివేదిక ఉన్నది, మీ ముందు కూడా ఉన్నది. ఈరోజు గతంలో 40 సంవత్సరాల వాళ్ళే చేస్తున్న విమర్శ చేశారు కదా. గతం చరిత్ర తెలుసుకుంటే మీకు కూడా తెలుసు. ఫస్ట్ ముద్దసారి ఉపేంద్ర రెడ్డి గారు చేశారు, తర్వాత సింహారెడ్డి చేసిండు, తర్వాత దుమ్మ దామరెడ్డి చేశాడు, తర్వాత అనంతరెడ్డి చేసిండు, తర్వాత బ్రహ్మారెడ్డి చేసిండు, తర్వాత విద్యాసాగరెడ్డి చేసిండు, తర్వాత దుమ్మల కొండరెడ్డి చేసిండు. గత 10 సంవత్సరాల నుంచి ప్రదీప్ రెడ్డి చెరువునే చేసిండు. చేసినందుకు ఏమేమి అవుతాయి, ఎంత నష్టం జరిగిందనేది మా 5 గ్రామాల ప్రజలు తెలుసు. వాళ్ళకున్న సభ్యత్వం వాళ్ళకి తెలుసుంటుంది, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది. ఇప్పుడు కూడా మొన్న కూడా పర్యావరణ కూడా రైతులు నిరూపించారు. సొసైటీ డెవలప్మెంట్ కావాలన్నప్పుడు దానికి మంచిగా సహకారం చేసి దాన్ని డెవలప్ చేసే ఉద్దేశం చేయాలి. వాళ్ళు చేయకుండా నిరుపయోగం ఉంచినందుకు, దాని అభివృద్ధి మాటలు నడవనందుకు దాన్ని కూడా నిరూపించి దాన్ని ఎత్తేసినందుకు వారి కూడా వారికే వదిలేస్తున్నాం. గతంలో జరిగింది అందరికీ తెలుసు, మండలం మొత్తం చరిత్ర మొత్తం తెలుసు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఎవరు చైర్మన్ ఇచ్చారు, ఇక్కడ క్యాంప్ వేసారు, ఎవరికి ఏం కావాలని చేసారు, తీసుకునే చరిత్ర వాళ్ళది. ఇక్కడైనా మానుకొని అభివృద్ధి మాటలో అందరి కలిసి చేసే ప్రయత్నంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను.